వరుస హ్యాట్రిక్ విజయాలతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నాడు బాలయ్య. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తూ ప్రస్తుతం బాలయ్య ఓ భారీ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. బందిపోటు దొంగల బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ చిత్రంను బాబీ భారీగా తెరకెక్కిస్తున్నట్టు టాక్. 80 దశకంలో సాగే రివెంజ్ డ్రామాగా సాగే ఈ మూవీలో బాలయ్య వింటేజ్ గెటప్స్ అదుర్స్ అని ఫిలిం నగర్ సమాచారం. ఈ మూవీలో బాలయ్యతో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారని సమాచారం. ఈ పాత్ర చాలా బలమైనదిగా ఉండటంతో పాటు బాలయ్య పాత్రకు కనెక్ట్ అయి ఉంటుందట. ఇందులో శివరాజ్ కుమార్ పాత్ర కథను మలుపు తిప్పేదిగా ఉంటుందని కూడా తెలుస్తుంది. అయితే ఈ మూవీలో బాలయ్యకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మాత్రం థియేటర్ దద్దరిల్లేలా ఉంటాయట. బాలయ్య శివన్న కలిసి వెండితెర మీద అద్భుతం చేస్తారని తెలుస్తుంది. గతంలో శివరాజ్ కుమార్ నటించిన వేద సినిమా ఫంక్షన్ కి వెళ్లిన బాలయ్య శివరాజ్ కుమార్ తో సినిమా చేయాలని ఉందని చెప్పాడు. అందుకే ఎన్బికే 109లో దీటైన పాత్ర ఉండటంతో ఆ పాత్ర కోసం శివరాజ్ కుమార్ ని తీసుకుంటారని తెలుస్తుంది. గతంలో బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో శివరాజ్ కుమార్ ఒక పాటలో నటించిన విషయం తెలిసిందే. బందిపోట్ల బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఆదర్శమైన షోలే మూవీలో గబ్బర్ సింగ్ ను అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కలిసి ఎదుర్కొంటారు. అయితే అలాంటి సిచ్యువేషన్లో ఇద్దరి బదులు ఒక్క బాలయ్యే ఉంటే ఎలా ఉంటుందో అన్న పాయింట్పై బాబీ ఈ కథను డెవలప్ చేశారని టాక్. ఇక ఇవన్నీ విని నందమూరి అభిమానులు తెగ సంబరాలు జరుపుకుంటున్నారు. బాలకృష్ణకి మరో సూపర్ హిట్ ఖాయమని ఫిక్స్ అయిపోతున్నారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఊర్వశి రౌటెలా ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మూవీకి సంబంధించి హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ పేరు వినిపిస్తున్నప్పటికీ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ప్రస్తుతం మూవీకి సంబంధించి జరుగుతున్న షెడ్యూల్స్ లో కొన్ని కీలకమైన ఫైట్ సీన్స్ షూట్స్ జరుగుతుంది. కనీసం 70% షూటింగ్ పూర్తయ్యేంత వరకు రిలీజ్ డేట్ గురించి ఆలోచించకూడదని మేకర్స్ భావిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న ప్రకారం పూర్తయితే వచ్చే సంవత్సరం సంక్రాంతి సందడికి బాలయ్య సినిమా రెడీ అయిపోతుంది. బాలయ్యకు దసరా సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి ఒకవేళ అది ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ మూవీలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడా లేక బందిపోటుగా దర్శనం ఇస్తాడా అన్న విషయంపై క్లారిటీ లేదు. మొత్తానికి బాలయ్యని ఓ వింటేజ్ స్టైల్లో చూపించబోతున్నట్టు మాత్రం తెలుస్తుంది. భగవంత్ కేసరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం ఇది. పవర్ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సినిమా వస్తుంది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వాలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అనే క్యాప్షన్స్ తో రిలీజ్ అయిన పోస్టర్ ఇప్పటికే అభిమానుల్లో పూనకాలను తెప్పించింది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటెలా మరో కీలక పాత్రలో నటించనున్నారు. డిఎస్పీ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.